నమస్తే, వెల్కమ్ టు హెల్త్ జోన్. మన శరీరంలో నిరంతరం శ్రమిస్తూ రక్తాన్ని శుద్ధి చేయడమే కాదు, ఆ తర్వాత టాక్సిన్స్ని కూడా బయటికి ఫ్లష్ చేసే ఫిల్టర్ కిడ్నీ. అయితే మన ఆహారపు అలవాట్ల వల్ల కావచ్చు, జీవనశైలి వల్ల కావచ్చు, సైలెంట్గా మనకి కిడ్నీ సమస్యలు అనేవి, కిడ్నీ బారిన ఎంతో మంది పడుతున్నారు అనమాట, కిడ్నీ సమస్యల బారిన. అయితే సికేడి అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ అంటారు. ఈ క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది కూడా ముందస్తుగా ఎటువంటి లక్షణాలు లేకుండా లోపలే పెరిగి ప్రాణాంతకంగా మారుతోంది. ఈ నేపథ్యంలో అసలు ఈ సికేడి అనేది ఎందుకు వస్తుంది, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది, ట్రాన్స్ప్లాంట్ అనేది అసలు ఎప్పుడు అవసరం, కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనేది, ఇత్యాది ఈ విషయాలన్నీ కూడా ఈనాటి కార్యక్రమంలో మాట్లాడుకుందాము. డాక్టర్ అశ్విని పాణిగ్రాహి, అపోలో హాస్పిటల్స్ కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ వారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడదాము, అసలు ఈ సికేడి గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం డాక్టర్ గారు, అసలు ఈ సికేడి అంటే ఏంటి, మనకి ఈ సికేడికి నార్మల్ కిడ్నీ ఇష్యూస్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి డాక్టర్ గారు? రైట్. సో సికేడి అంటే మీరు ఆల్రెడీ చెప్పారు, క్రానిక్ కిడ్నీ డిజీజ్. క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఏ డిజీజ్ మనకి 3 months దాటింది అంటే అప్పుడు మనకు క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు. సో ఎనీ కిడ్నీ డిజీజ్ అంటే మోస్ట్లీ కిడ్నీ డిజీజ్ ఎలా తెలుస్తుంది, మోస్ట్లీ బై డూయింగ్ సమ్ రిపోర్ట్స్, అంటే క్రియాటినిన్, యూరియా ఎట్లాంటి అది రిపోర్ట్ చేస్తే మనకు తెలుస్తుంది క్రియాటినిన్ ఎక్కువ ఉంది. ఆ క్రియాటినిన్ మనకి 3 months ఒకసారి 3 months కంటిన్యూస్గా ఎక్కువ ఉండదండి, అది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటారు. సో దిస్ ఈజ్ క్రానిక్ కిడ్నీ డిజీజ్. క్రానిక్ కిడ్నీ డిజీజ్ అంటే మోస్ట్లీ కిడ్నీ ఫంక్షన్, మీరు చెప్పినట్టు కిడ్నీ ఫంక్షన్స్ కొంచెం తక్కువ ఉంది, అంటే ఫిల్టరేషన్ తక్కువ ఉన్నాయి. సో ఆ వర్జ్య వస్తువు అంటే టాక్సిన్స్ ఏదో ఉన్నాయి అది బాడీలో ఉండిపోతున్నాయి, బికాజ్ ఆఫ్ కిడ్నీ ఈజ్ నాట్ ఫంక్షనింగ్, అంటే కిడ్నీ ఫంక్షన్ తక్కువ చేస్తున్నాయి. అందుకని క్రియాటినిన్, యూరియా ఇట్లాంటి వస్తువు మన శరీరంలో ఎక్కువ ఉంటుంది, అది కిడ్నీ డిజీజ్ ఆర్ క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంటుంది. అన్ఫార్చునేట్గా ఇది ప్రోగ్రెసివ్ అనమాట, అంటే ఇది గ్రాడ్యువల్గా ప్రోగ్రెస్ అవుతాయి. సో దాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ ది క్రానిక్ కిడ్నీ డిజీజ్ అండ్ వేరే కిడ్నీ డిజీజ్. వేరే కిడ్నీ అంటే అక్యూట్ కిడ్నీ ఇంజురీ కూడా ఉంటుంది, దాంట్లో అయితే ఇట్ ఇస్ రివర్సబుల్ ఎలిమెంట్, అంటే మనకి ఇది వస్తే అది మరి వెనకే వస్తాయి. కానీ సికేడి అంటే డెఫినెట్గా ఇట్ ఈస్ ఎ ప్రోగ్రెసివ్ డిజీజ్. సో ఒకవేళ వస్తే ఇది డెఫినెట్లీ ఇట్ విల్ ప్రోగ్రెస్ టు ది ఎండ్ స్టేజ్, అంటే మనము కొన్ని స్టేజెస్ ఉంటుంది, సో దానికి లాస్ట్ స్టేజ్కు వెళ్తాయి. సో దిస్ ఈస్ ది డిఫరెన్స్, ఇదే డిఫరెన్స్ బిట్వీన్ అదర్ కిడ్నీ డిజీజ్ ఆర్ అక్యూట్ కిడ్నీ ఇంజురీ అండ్ సికేడి. ఓకే డాక్టర్ గారు, మీ ఎక్స్పీరియన్స్లో చెప్పండి, లైక్ యువతలో ఈ మధ్య ఎక్కువగా కిడ్నీ సమస్యలు ఎక్కువగానే వస్తున్నాయా, దీనికి కారణాలు ఏమై ఉండొచ్చు? కరెక్ట్. అంటే మనము ఒకటేమో వీఆర్ డూయింగ్ మోర్ టెస్ట్, అంటే యంగ్స్టర్స్ చాలామంది ఎక్కువ చేస్తారు, బికాజ్ కిడ్నీ డిజీజ్ బయటికి తెలుసుకోవాలంటే మనం టెస్ట్ చేయాలి. సో ఇప్పుడు అంతే ఈ సమయంలో ఏముంటుందంటే, బికాజ్ వీ హ్యావ్ గాట్ లాట్ ఆఫ్ చెకింగ్స్, అండ్ మనము ఎక్కువ చెకింగ్స్ చేస్తున్నారు, హెల్త్ చెక్స్ బేసికల్గా. సో దానివల్ల కొంచెం బయటపడుతున్నాయి, అది ఒకటి విషయం. రెండోది లైఫ్ స్టైల్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ థింగ్. సో మనం లైఫ్ స్టైల్ మొత్తం మారింది ఇప్పుడు, మీరు చెప్పినట్టు, అంటే సెడెంటరీ హ్యాబిట్స్, ఎక్కువ కూర్చోడం, స్మోకింగ్, ఒబేసిటీ, ఇది అన్నీ పెరిగిపోయింది. సో దీస్ ఆర్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్స్, ఈ కిడ్నీ డిజీజ్కి రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. సో డెఫినెట్లీ యంగ్స్టర్స్కి కూడా ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. ఓకే డాక్టర్ గారు, ఇప్పుడు హై బీపీ అట్లానే మనకి డయాబెటీస్, ఈ రెండిటి వల్ల కూడా ఎక్కువగా కిడ్నీ సమస్యలు రావడం అనేది చూస్తూ ఉంటారు అని అంటారు, ఇది నిజమేనా, లైక్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు? కరెక్ట్ మీరు కరెక్ట్ అంటారు. అంటే మోస్ట్ ఇంపార్టెంట్ కాజెస్ చూస్తే నంబర్ 1 ఈజ్ డయాబెటీస్. మనకి ఎక్కువ మంది డయాబెటీస్ వల్ల ఈ కిడ్నీ సమస్యలు వస్తున్నాయి, బికాజ్ నౌ ది డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ వరల్డ్ ఈజ్ ఇండియా. మనం సో ఎక్కువ మంది మనకు డయాబెటీస్ పేషెంట్స్ ఉన్నారు. సో డయాబెటీస్ వల్ల డెఫినెట్లీ కిడ్నీ డిజీజ్ వస్తాయి. సెకండ్ విల్ బి హైపర్ టెన్షన్, అంటే బీపీ ఎక్కువ ఉండడం వల్ల కూడా వస్తాయి. సో ప్రివెంట్ ఎట్లా చేయాలంటే, ఈ కిడ్నీ ఎవరికైనా షుగర్ ఉన్నాయి, సో షుగర్ అయితే కంట్రోల్లో ఉండాలి, దానికి మెడిసిన్స్ వాడాలి, షుగర్ చెక్లో ఉండాలి. రెండోది డైటింగ్ కూడా చేయాలి, కొంచెం ఎక్సర్సైజ్ చేయాలి, ఇదే చేస్తే చాలు. ప్లస్ రెగ్యులర్గా చెకప్ చేయాలి, అంటే కిడ్నీ సమస్య ఉందా లేదా అది కూడా తెలుసుకోవడానికి రెగ్యులర్ చెకప్ కూడా చేయాలి. సిమిలర్లీ బీపీ మందులు వాడాలి,
రెగ్యులర్గా ఫిజిషియన్ దగ్గరికి నెఫ్రాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి, సాల్ట్ కొంచెం తక్కువ వాడాలి, దట్ ఈజ్ ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం ఈ పెయిన్ కిల్లర్స్ అనేది మామూలుగా ఓవర్ ద కౌంటర్ వెళ్ళి మా పెయిన్ కిల్లర్స్ తలనొప్పి ఉంది, ఇది నొప్పి ఉన్నాయని పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడిస్తాం. సో దాట్ హ్యాస్ టు బీ చెక్డ్, మీన్స్ ఆ పెయిన్ కిల్లర్స్ వల్ల కిడ్నీ డిజీజ్ ఎక్కువగా పెరుగుతాయి. సో అది ఒక విషయం గుర్తుపెట్టాలి, నో పెయిన్ కిల్లర్స్, పెయిన్ కిల్లర్స్ ఏమి వాడకూడదు, అది ఇంపార్టెంట్. ఓకే డాక్టర్ గారు, అట్లానే మీరు చెప్పినట్టు ఇప్పటి యువత ఎవరైనా సరే ఇప్పుడు లైఫ్ స్టైల్ వల్ల బయట ఎక్కువగా తినడం చూస్తూ ఉంటాం. సో బయట ఎక్కువగా తింటే జంక్లో కానీ ఎక్కడైనా సరే ఏ ఫుడ్లో అయినా ఉప్పు కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటుంది. మళ్ళీ డ్రింక్స్ ఏమంటారు కోకోకోలా, థమ్స్అప్ ఇట్లాంటివి ఉంటాయి కదా, వీటిల్లో కూడా షుగర్ ఎక్కువగా ఉంటుంది. వీటి వల్ల అంటే కిడ్నీకి అసలు ఎటువంటి ప్రెషర్ పడుతుంది, మనం ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు? అబ్సల్యూట్లీ, అదే చెప్పినట్టు లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మనం మీరు చెప్పినట్టు ఇప్పుడు మోస్ట్లీ యంగ్స్టర్స్ చాలామంది జంక్ ఫుడ్ తింటున్నారు. సో దట్ ఈస్ అగైన్ కార్బోహైడ్రేట్, ఆయిల్, దాంట్లో ఆయిల్ ఎక్కువ ఉంటుంది. సో ఆయిల్ వల్ల కూడా కొంచెం లిపిడ్ అబ్నార్మాలిటీస్ ఉంటుంది, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, దానివల్ల కూడా కొంచెం కిడ్నీ సమస్య కూడా ఎక్కువ ఉంటుంది. అది ఒకటి. ప్లస్ స్మోకింగ్, ప్లస్ మీరు చెప్పినట్టు సాఫ్ట్ డ్రింక్స్లో కూడా ఎక్కువ షుగర్ ఎక్కువ ఉంటుంది. సో దట్ ఈజ్ ఆల్సో అనవసరంగా వీఆర్ జస్ట్ టేకింగ్ ఇట్ యాజ్ అండ్ వెన్ రిక్వైర్డ్ మనం. సో దాట్ వే వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ అవర్ లైఫ్ స్టైల్. మనం మినిమం 30 to 45 minutes వాకింగ్ చేయాలి, రోజు వాకింగ్ చేయాలి, అవాయిడ్ చేయాలి, ఈ జంక్స్ ఫుడ్ అంతా అవాయిడ్ చేయాలి. నేను చెప్పినట్టు ఈ ఆయిల్ ఫుడ్, కోకాకోలా అంటే సాఫ్ట్ డ్రింక్స్, మోస్ట్లీ సాఫ్ట్ డ్రింక్స్ ఇది బేసికల్గా అవాయిడ్ చేయాలి. ఓకే డాక్టర్ గారు, అసలు సీకేడి గురించి మాట్లాడుకుంటే ఇది అసలు వితౌట్ సిమ్టమ్స్ అనేది లోపల పెరుగుతుంది, తర్వాత డేంజర్ అవుతుంది అని విన్నాను, కరెక్టేనా డాక్టర్ గారు? అబ్సల్యూట్లీ, యు ఆర్ రైట్. అందుకని ఈ కిడ్నీ సమస్య మనకి ఎప్పుడు బయటపడుతుంది అంటే లక్షణాలు ఎప్పుడు వస్తుంది అంటే ఆల్మోస్ట్ 70-80% డ్యామేజ్ అయ్యే వరకు ఏమి సిమ్టమ్స్ రావు. సో అదే ఇంపార్టెంట్ మనకి కిడ్నీ సమస్యలో, ఇదే ఒక విషయం. సో దానికి ఇది చేయాలంటే మనం రెగ్యులర్గా చెకప్ చేయాలి. ఎవరికైనా షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి, ఫ్యామిలీలో ఎవరికైనా ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి, అతను మాటిమాటికి ఇది మన హెల్త్ చెకప్ చేస్తే అది కొంచెం బయటపడుతుంది. అంటే మనకు ఈజీగా ఐడెంటిఫై అయిపోతుంది. అంటే హెరిడేటరీ ఉన్న వాళ్ళలో కూడా, హెరిడేటరీ వల్ల కూడా వస్తుందా డాక్టర్? కొన్ని డిజీజ్ హెరిడిటరీ కూడా ఉంటుంది, అంటే ఫ్యామిలీలో అది రన్ అవుతుంది. సో అది కూడా టెస్ట్లు చేయించుకుంటూ ఉండాలి. బెటర్. ఏ వయసు వాళ్ళ నుంచి కూడా ఎప్పటి నుంచి స్టార్ట్ చేయొచ్చు డాక్టర్ గారు? ఐడియల్గా చెప్తే మోస్ట్లీ వీ రికమెండ్ ఆఫ్టర్ 60 years తర్వాత చెకప్ డెఫినెట్గా చేయాలి. బట్ ప్రస్తుతానికైతే 40 years తర్వాత చెకప్ చేస్తే మంచిది. యూజువల్లీ 40 years తర్వాత ఒక 3 months 6 monthsకి ఒకసారి కిడ్నీ టెస్ట్ చేస్తే బెటర్. ఓకే డాక్టర్ గారు, అసలు ఈ సీకేడీలో ఎన్ని స్టేజెస్ ఉంటాయి, ఏ స్టేజ్ దగ్గర మీ దగ్గరకు వస్తూ ఉంటారు? రైట్, ఓకే. సో సీకేడీ అయితే మోస్ట్లీ 5 stages ఉంటుంది, 1, 2, 3, 4, 5. సో నేను చెప్పినట్టు ది సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యే వరకు ఆల్రెడీ స్టేజ్ 4, స్టేజ్ 3 అట్లా ఉంటుంది. స్టేజ్ 4, స్టేజ్ 5 వరకు మనకి ఏమి లక్షణాలు ఉండదు. సో స్టేజ్ 5 అంటే దట్ ఈస్ కాల్డ్ ఎండ్ స్టేజ్ డిజీజ్. అప్పుడు మేము దానికి మెడిసిన్స్ లేవు. దెన్ తర్వాత స్టేజ్ 5 తర్వాత డెఫినెట్గా దర్ ఆర్ 2 options. మనకి 2 options ఉంటుంది. ఒకటి ఏమో డయాలసిస్, ఐదర్ హెమోడయాలసిస్ ఆర్ పెరిటోనల్ డయాలసిస్, ఒకటి ఏమో ట్రాన్స్ప్లాంటేషన్స్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్స్. బికాజ్ దీని తర్వాత స్టేజ్ 5 అంటే మోస్ట్లీ కిడ్నీ ఫంక్షన్స్ లెస్ దెన్ 15% పనిచేస్తాయి. సో లెస్ దెన్ 15 ml పనిచేస్తున్నప్పుడు మనకి 2 మార్గం. అప్పుడు ఒకటి ఏమో డయాలసిస్, రెండోది ఏమో ట్రాన్స్ప్లాంటేషన్. ఓకే డాక్టర్ గారు, డయాలసిస్, ట్రాన్స్ప్లాంట్ రెండిట్లో ఏది చూస్ చేస్తారు? అంటే పేషెంట్కి మీరు ఇది కరెక్ట్ అని ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు డాక్టర్ గారు? సో 2 అయితే ఎఫెక్టివ్ డెఫినెట్లీ, బట్ ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ది బెస్ట్. ఎందుకంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ మంచిగా ఉంటుంది. మోర్టాలిటీ రేట్ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ ఉన్న వాళ్ళకి కొంచెం తక్కువ ఉంటుంది ఇన్ కంపారిజన్ టు డయాలసిస్ ఉన్న వాళ్ళకి. సో అండ్ దట్ ఈస్ ఎ పర్మనెంట్ సొల్యూషన్. సో డయాలసిస్ ఏమి ఉండదు. సో మోస్ట్లీ
బిట్వీన్ 18 to 65 ఆ ఏజ్ మధ్యలో ఉంటే మేము యూజువల్గా ట్రాన్స్ప్లాంటేషన్స్ ఎక్కువ చెప్తాం. లేకపోతే ఎవరికైనా డోనర్ లేరు అంటే దే డోంట్ హ్యావ్ డోనర్ అండ్ ఆల్, అప్పుడు మేము డెఫినెట్గా డయాలసిస్ చేయాలి. ఆ పరిస్థితిలో అయితే డయాలసిస్ ఈజ్ ద బెస్ట్. డాక్టర్ గారు, అసలు జీవన్ దాన్ అంటే ఏంటి? ఈ జీవన్ దాన్లో ఎప్పుడు ఎన్రోల్ చేస్తారు మీరు? రైట్. సో జీవన్ దాన్ ఒక ఇది గవర్నమెంట్ సంస్థ, అంటే దే ఆర్ మేనేజ్ బై గవర్నమెంట్. సో దే ఆర్ ఎన్రోలింగ్ ది ట్రాన్స్ప్లాంట్ పేషెంట్స్. అంటే మనం క్యాడవర్ ఏదో ఒక బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ ఉన్నారు కదా, మీరు వింటుంటారు. అది పేషెంట్కి జీవన్ దాన్ ప్రోగ్రాంలో మనము ఎన్రోల్ చేస్తాం. సపోజ్ సబ్బడి ఎవరైనా స్టేజ్ 5కి వచ్చారు, సో దానికి డోనర్ ఎవరు లేరు, సో అప్పుడు మేము జీవన్ దాన్ ప్రోగ్రామ్ మీద ఎన్రోల్ చేస్తాం. సో దానికి కొన్ని ఎంట్రీ క్రైటీరియా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు పెట్టారు కొత్తగా, అంటే మినిమం 3 months డయాలిసిస్లో ఉండాలి. దీని తర్వాత మనము దాంట్లో పెట్టచ్చు. ఓకే. సో డోనర్ లేరు అంటే ఇప్పుడు మనకి డోనర్ అనేవారు ఎక్కడి నుంచి తీసుకుంటారు? అంటే రిలేటివ్స్, ఫ్రెండ్స్ నుంచి కూడా తీసుకోవచ్చా డాక్టర్? అబ్సల్యూట్లీ. రిలేటివ్స్ అంటే ఫస్ట్ డిగ్రీ, వీ డూ ఇన్ ఫస్ట్ డిగ్రీ రిలేటివ్స్ డోనర్, అంటే ఫాదర్, మదర్, సిస్టర్, బ్రదర్, స్పౌస్. ఇప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కూడా, చిన్న ఏజ్ వాళ్ళకు గ్రాండ్ పేరెంట్స్ కూడా చేయొచ్చు, కిడ్స్కి గ్రాండ్ పేరెంట్స్ కూడా ఇవ్వచ్చు. ఇదైతే ఫస్ట్ డిగ్రీ రిలేటివ్ అనమాట. ఎవరు లేరు అంటే బెటర్ టు గో ఫర్ జీవన్ దాన్, అంటే ఈ బ్రెయిన్ డెడ్ పేషెంట్స్ గురించి అది దాంట్లో పెట్టచ్చు. ఓకే. సో ఇప్పుడు బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాకపోతే చేయడానికి అవుతుందా డాక్టర్ గారు ట్రాన్స్ప్లాంట్ అనేది? కరెక్ట్. సో దీస్ ఆర్ న్యూ డెవలప్మెంట్స్. అది న్యూ డెవలప్మెంట్ అయ్యి ముందు యాక్చువల్గా చెప్పాలంటే ఏబిఓ కంపాటబుల్ అంటారు. అంటే ఎవరైనా ఓ బ్లడ్ గ్రూప్ రిసిపెంట్ అంటారంటే ఓ బ్లడ్ గ్రూప్ డోనర్ అతనికి ఇవ్వాలి, అంటే ఓ బ్లడ్ గ్రూప్ డోనర్ కావాలి మనకి. కానీ ఇప్పుడు మేము ఏం చేస్తున్నట్టే ఏబిఓ ఇన్కంపాటబుల్, అంటే ఎవరైనా ఇవ్వచ్చు. సపోజ్ ఓ రిసిపెంట్ ఉన్నారు, తనకి ఏ కానీ బి కానీ ఏబి కానీ కూడా ఇవ్వచ్చు. అది ఏబిఓ ఇన్కంపాటబుల్ ట్రాన్స్ప్లాంటేషన్ అంటారు, విచ్ వీఆర్ డూయింగ్ అండ్ చాలా మంచిగా ఉంటుంది. స్వాప్ ట్రాన్స్ప్లాంట్ అంటే కూడా స్వాప్ ట్రాన్స్ప్లాంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే స్వాప్ అంటే డోనర్ వేరే ఫ్యామిలీలో వస్తాయి, సో అది కూడా ఉంటుంది. స్వాప్ కూడా ఆల్సో ఈజ్ ఎథికల్లీ నౌ దే హ్యావ్ యాక్సెప్టెడ్ బై ది గవర్నమెంట్. సో అది కూడా చేస్తున్నాం, స్వాప్ ట్రాన్స్ప్లాంట్. ఓకే. డాక్టర్ గారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్ అనేది తెలుసుకోవడానికి, ఇది ఉన్నది అని తెలుసుకోవడానికి ఎటువంటి టెస్ట్లు ఉంటాయి? ఈ జిఎఫ్ఆర్ టెస్ట్ అంటే ఏంటి డాక్టర్ గారు? రైట్. సో కిడ్నీ డిసీజ్ అంటే మనం జిఎఫ్ఆర్ అంటే గ్లోమెరులర్ ఫిల్ట్రేషన్ రేట్, అది నేను అంతకుముందు చెప్పినట్టు స్టేజ్ 5 అంటే 15% లోపల ఉంటుంది. దట్ ఈస్ ఎ మార్కర్ ఆఫ్ కిడ్నీ డిజీజ్. ఎంత పర్సెంటేజ్ కిడ్నీ ఫంక్షన్స్, అది జిఎఫ్ఆర్. సో జిఎఫ్ఆర్ ఎట్లా క్యాల్కులేట్ చేయాలంటే ఇది సాఫ్ట్వేర్ ప్రకారం చేయొచ్చు. ఏజ్ పెట్టాలి దాంట్లో, అండ్ క్రియాటినిన్ పెడితే దాంట్లో మనకి జిఎఫ్ఆర్ వస్తాయి. సో జిఎఫ్ఆర్ని బట్టి ఏ స్టేజ్లో పేషెంట్ ఉన్నారో మనం చెప్పగలుగుతాం. సో జిఎఫ్ఆర్ని బట్టి స్టేజ్ 1, 2, 3, 4, 5 అని అంటాం. డాక్టర్ గారు, క్రియాటిన్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. కొంతమందికి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి టెస్ట్ చేసినప్పుడు హెచ్చు తగ్గులు అటు ఇటుగా ఉంటూ ఉంటాయి. అలాంటప్పుడు చాలామంది భయపడుతూ ఉంటారు, మాకు కిడ్నీ సమస్యలు వచ్చేసాయి ఏమో అని. నిజంగానే కిడ్నీ సమస్యలు వచ్చేసినట్టేనా? యాక్చువల్లీ కొంచెం ఎక్కువ ఉంటే మనం చూడాలి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే చాలా మందుల వల్ల కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది. ఓకే. మోస్ట్లీ యాంటీ హైపర్టెన్సివ్ బీపీ మెడిసిన్స్ కొన్ని ఉన్నాయి, మీరు వింటుంటారు, టెల్మిసార్టన్, లోసార్టన్, లేకపోతే ఏసీ ఇన్హిబిటర్స్, అది ఉంటే దానికి వాడితే కూడా కొంచెం క్రియాటిన్ ఎక్కువ చూపిస్తారు. సో ఇట్ ఈస్ ఫాల్స్లీ పాజిటివ్, అంటే ఫాల్స్లీ ఎక్కువ ఉంటుంది. సో దానికైతే అట్లాంటివి ఉంటే ఏమి ఉండదు, మోస్ట్లీ అది తీసిస్తే బాగానే ఉంటుంది, మరి తగ్గిపోతుంది, క్రియాటిన్ అయితే తగ్గిపోతుంది. ఓకే. డాక్టర్ గారు, అట్లానే డోనర్ ఇంపార్టెన్స్ ఎందుకు అంటే చాలామంది ఇప్పుడు కిడ్నీ ఇవ్వాలి అంటే అమ్మో మా దగ్గర ఒకటే కిడ్నీ ఉంటుంది, దాంతో అసలు మేము జీవితాంతం బతకగలమా, ఆ కాన్ఫిడెన్స్ ఉండదు. కొంతమంది ఇవ్వడానికి ముందడుగు వెయ్యరు, వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ. సో అంటే ఒకటే కిడ్నీ ఉంటే ఏమన్నా ప్రాబ్లమా?
నో అబ్సల్యూట్లీ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్. అబ్సల్యూట్లీ నథింగ్. ఇట్లాంటి డొనేషన్ అంటే ఇది లాస్ట్ 60 ఇయర్స్, మేబీ మోర్ దెన్ 60 ఇయర్స్ నుంచి ఇది జరుగుతున్నాయి మన ఇండియాలో కూడా. సో మనం చాలామంది డోనర్కి చూసాం. సో ఇటువంటి ప్రాబ్లం ఏమి ఉండదు, అది ఒకటి. రెండోది ఈ ఎక్స్పెరిమెంట్ కూడా అంత ముందు కూడా అయింది. మీరు వింటుంటారు World War IIలో కూడా చాలామందికి ఈ ఆర్మీ పర్సనల్కి ఏదో ఒక దెబ్బ తగిలిన తర్వాత ఈ ఒక కిడ్నీ తీసేయాల్సి వస్తుంది. అప్పుడు కూడా 1000 పేషెంట్స్ దే హ్యావ్ సీన్. ఓకే, అది కూడా చూశారు. దెర్ వాజ్ నో ప్రాబ్లం. అంటే ప్రాబ్లం ఎటువంటి ప్రాబ్లం కూడా ఏమీ రావు. సో దిస్ ఈజ్ ఎ వెరీ గుడ్ ఒక మహద్దానం. సో ఐ విల్ డెఫినెట్లీ ఎన్కరేజ్ పీపుల్ టు గివ్. నథింగ్ షుడ్ హ్యాపెన్. ఇది కాకుండా వన్స్ వీ ఐడెంటిఫైడ్ డోనర్, అంటే డోనర్ ఐడెంటిఫై చేసినప్పుడు కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీ టెస్ట్ చేస్తాం. సో వీ డూ ఎవ్రీ టెస్ట్ టు లుక్ వెదర్ హీస్ ఫిట్ ఆర్ నాట్. మనం అట్లా అన్ని ఫిట్ అయిన తర్వాత అప్పుడు డొనేషన్ చేయాలి. ఒకటి కూడా అటు ఉంటే మనం వీ టెల్ నాట్ టు గివ్. ఓకే, సో డయాబెటీస్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఇవ్వచ్చా? ఇవ్వచ్చు. ఇప్పుడు డయాబెటీస్ కూడా కొంతమందికి కొన్ని క్రైటీరియా కూడా వచ్చింది. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కూడా మేము తీసుకుంటున్నాం. బీపీ అయితే ఓకే, 1-2 టాబ్లెట్ పెడుతున్నాం అంటే అది కూడా తీసుకోవచ్చు. బట్ న్యూ క్రైటీరియా హ్యావ్ కమ్, దానికి కూడా షుగర్ పేషెంట్స్ కూడా మేము తీసుకుంటున్నాం. ఓకే, ఇంకొక క్వశ్చన్ కూడా ఉంటుంది. డోనర్స్ ఇచ్చే వాళ్ళకి లైక్ లైఫ్ స్పాన్ మాది తగ్గిపోతుందేమో అని కూడా భయపడతారు. కరెక్టేనా డాక్టర్ గారు? నో, నెవర్. సో లైఫ్ స్పాన్ ఎవరికి మేము తెలియదు. సో దట్ ఈస్ ఎ మిత్. ఓకే, అలానే ట్రాన్స్ప్లాంట్కి వెళ్ళేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి డోనర్ అండ్ అట్లానే రెసిపియంట్ ఇద్దరు? డోనర్కి అయితే ఫస్ట్ అది పెద్దగా ఏమి ఉండదు. మోస్ట్లీ లైఫ్ స్టైల్ అని చెప్పినట్టు పెయిన్ కిల్లర్స్ ఎట్లాంటి ఇండిజినస్ మెడిసిన్స్ ఏం తీసుకోకూడదు. మామూలుగా 3 to 4 monthsలో ఒకసారి టెస్ట్ చేస్తే సరిపోతుంది. రిసిపెంట్కి మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే దీని తర్వాత ట్రాన్స్ప్లాంటేషన్ తర్వాత మేము కొన్ని మెడిసిన్స్ పెడతాం. అది ఇమ్యూనిటీ తగ్గాయి దాంట్లో. సో ఇమ్యూనిటీ తగ్గినప్పుడు మనం ఇన్ఫెక్షన్స్ తొందరగా వస్తాయి. సో ఇట్లాంటివి ఉంటే అంటే దట్ ఈస్ ఫర్ ది ఫస్ట్ 6 months to 1 year. ఆ 1 year లోపల అన్ని మేజర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో 6 months to 1 year లోపల కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బయట ఫుడ్, బయట వాటర్, ఎప్పుడైనా బయటికి వెళ్తే కొంచెం మాస్క్ పెట్టుకోవాలి అంతే. ఎక్కువ జనాలు ఎప్పుడు అక్కడ ఉంటాయి, అక్కడ వెళ్ళకూడదు. అంటే మ్యారేజెస్, ఫంక్షన్స్, మాల్స్ అట్లాంటి ప్లేసెస్కు వెళ్ళకూడదు. అది చేస్తే చాలు. అండ్ రెగ్యులర్ మెడిసిన్స్ తీసుకుంటే ఇట్ షుడ్ బి ఓకే. ఓకే, అట్లానే ఇంకొక ప్రశ్న, CKD ఉన్న ప్రతి ఒక్కళ్ళకి ట్రాన్స్ప్లాంట్ అవసరమా? నో, అవసరం లేదు. అంటే దోజ్ హు ఆర్ గోయింగ్ టు స్టేజ్ 5, అంటే ఎవరైనా స్టేజ్ 5 ఆ భాగ్ వెళ్తారు, అందరికీ అది అవసరపడుతుంది. అంటే స్టేజ్ 5 ఉన్న వాళ్ళకి అవసరపడుతుంది. కొన్ని డిజీజ్లో మామూలుగా మెడిసిన్స్ ద్వారా మనం చాలామంది అట్లాంటి స్టేజ్ 3, స్టేజ్ 2లో కూడా మేనేజ్ చేయగలుగుతాం. సో అందరికి అవసరం ఉండదు. డాక్టర్ గారు అట్లనే ఇంకొక విషయం, లైక్ సాల్ట్ మీద చాలా డిబేట్ నడుస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు కిడ్నీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి సాల్ట్ గురించి కూడా, ఎందుకంటే ఎంత ఉప్పు తింటే అంత కిడ్నీకి సమస్య అని నేను విన్నాను. సో బయట నార్మల్ సాల్ట్ ఉంటుంది, తర్వాత పింక్ హిమాలయన్ సాల్ట్ అంటారు, ఆ తర్వాత పొటాషియం సాల్ట్ అంటారు. అసలు వీటన్నిటిలో ఏది ఒక నార్మల్ పర్సన్ వాడాలి? బీపీ ఉన్న వాళ్ళు కూడా నార్మల్ సాల్ట్ వాడచ్చా? వెరీ గుడ్ క్వశ్చన్స్. అంటే చాలామంది మనకు కూడా అడుగుతారు, సార్ పింక్ సాల్ట్ తీసుకుందాం, లేకపోతే హిమాలయ అది సందేహంలో ఉంటుంది కదా అది కూడా. సో మామూలుగా మేము అంటే ఒకటే చెప్తాము, మామూలుగా వైట్ సాల్ట్ వాడాలి. దట్ ఈస్ ది ఆన్సర్. సో అండ్ సెకండ్ థింగ్ ఈజ్ తక్కువ సాల్ట్ వాడాలి. ఎవరైనా ఉన్నా, బీపీ ఉన్నా సరే లేకపోయినా కూడా యూ హ్యావ్ టు యూజ్ లెస్ సాల్ట్. మ్యాక్సిమం 2 to 3 grams per day. 3 grams per day యూజ్ చేస్తే మంచిది ఫార్ యువర్ డే టు డే యాక్టివ్. ఈ ప్రశ్న ఎందుకు అడిగానంటే ఇది ఎంతో కాస్ట్ ఎఫెక్టివ్. లైక్ సైంధవ లవణం అనేది 100 పైన ఉంటుంది, 100 రూపాయల పైన, 100 రూపీస్ పైన. బట్ స్టిల్ పీపుల్ అంతా కూడా ఓకే ఇది మంచిది అని చెప్పి యాడ్స్ చూస్తారు, కొనుక్కుంటూ ఉంటారు. సో ఆ సాల్ట్లో కొంచెం అయోడిన్ ఉండదు.
మోస్ట్లీ రాక్ సాల్ట్లో అయోడిన్ ఉండదు, విచ్ ఈస్ ఇంపార్టెంట్. మనకి శరీరంలో అయోడిన్ అని ఒక పదార్థ అది కావాలి, సో అయోడిన్ ఉండదు, దట్ ఈస్ వన్ థింగ్. సెకండ్ అయితే మామూలుగా లో సాల్ట్ అని ఒకటి ఉంటుంది, అది దాంట్లో ఏముంటుందంటే పొటాషియం ఎక్కువ ఉంటుంది. సో కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్కువ ఉంటాం, అది కూడా ప్రమాదం. సో మామూలు సాల్ట్ యూజ్ చేయాలి అది ముఖ్యంగా. ఓకే, అట్లానే వాటర్ తక్కువ తాగుతూ ఉంటారు చాలామంది. ఈ మధ్యన వచ్చిన సమస్య నీళ్లు తక్కువ తాగడం. నీళ్లు తక్కువ తాగితే కిడ్నీకి సమస్య వచ్చే అవకాశం ఉంటుందా? కిడ్నీకి అంత ఉండదు, కానీ డెఫినెట్లీ డిహైడ్రేషన్ ఇస్ ఎ ఫ్యాక్టర్. డిహైడ్రేషన్ ఏమైనా కిడ్నీ ప్రాబ్లం ఉంటే, డిహైడ్రేషన్ ఉంటే మాత్రం కిడ్నీ మళ్ళీ పెరుగుతాయి. సో డిహైడ్రేషన్ ఉండకూడదు, బట్ దాట్ హ్యాస్ టు బి డిసైడెడ్ బై ది నెఫ్రాలజిస్ట్. నెఫ్రాలజిస్ట్ ఎంత మీకు ఏ ఫిజిషియన్స్ ఎంత చెప్తున్నారో ఆ ప్రకారం వెళ్తే బెస్ట్. 2 లీటర్స్ 3 లీటర్స్ ఎవరికి 1.5 లీటర్స్ అది చెప్తారు, సో దాని ప్రకారం వెళ్తే బెస్ట్. బట్ ఎస్, డిహైడ్రేషన్ మామూలు పర్సన్స్ అయితే డెఫినెట్లీ అరౌండ్ 3 to 4 లీటర్స్ తాగితే మంచిది. దట్ విల్ ప్రివెంట్ డిహైడ్రేషన్. ఒక కిడ్నీ నార్మల్ సైజులో ఉండి మరొక కిడ్నీ చిన్నగా ఉంటుంది. ఇట్లాంటి వాళ్ళకి ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ అనేది చెప్తారా డాక్టర్ గారు? ప్రతి ఒక్కళ్ళకి చెప్తారా? లేదు, అంటే కొంతమందికి అది యాక్చువల్గా గుడ్ క్వశ్చన్. కొంతమందికి పుట్టినప్పుడు కూడా ఒక కిడ్నీ చిన్నగా ఉంటుంది, ఒక కిడ్నీ నార్మల్గా ఉంటుంది. కానీ కిడ్నీ ఫంక్షన్స్ నార్మల్గా ఉంటే ఏమి ఉండదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ సమస్య అట్లాంటి అవసరం పడకపోవచ్చు. సో అది ఒకటి. రెండోది, ఎప్పుడైనా చిన్న వయసులో ఏమైనా ఇన్ఫెక్షన్ వస్తే కూడా ఒక కిడ్నీ చిన్నగా అయిపోతుంది. ఇన్ఫెక్షన్ చిన్న వయసులో కూడా ఇన్ఫెక్షన్స్ ఉంటాయి, యూటీఐ అంటారు, కొంతమందికి అది కూడా ఉంటుంది. సో అట్లా ఉంటే యూటీఐ వల్ల కూడా కొంచెం చిన్నగా ఒక కిడ్నీ చిన్నగా అయిపోతుంది. సో అప్పుడు మేము కొంచెం చూడాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అట్లీస్ట్ ది అదర్ కిడ్నీ వీ షుడ్ ప్రిజర్వ్ ఇట్. 2 కిడ్నీ కొంచెం జాగ్రత్తగా చూస్తే షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఓకే డాక్టర్ గారు, అట్లానే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంచెం కామన్గా కనిపిస్తూ ఉంటాయి మెన్ అండ్ విమెన్ అందరిలోనూ. అవి అవాయిడ్ చేయాలి అంటే ఏం చేయాలి? ఇంకొక ప్రశ్న దానికి అనుబంధంగా కనెక్షన్గా, లైక్ యూటీఐ అనేది కొంచెం ఎక్కువ కాలం ఉంటే దీనివల్ల కూడా మనకి డిసీజెస్ అనేవి కిడ్నీకి వస్తాయి అన్న విషయం విన్నాను, కరెక్టేనా? సో యూటీఐ అంటే మామూలుగా అయితే 2 టైప్స్గా ఉంటుంది. లోవర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే సిస్టైటిస్, అంటే ఇది సిస్టైటిస్ యూరెథ్రైటిస్ అంటారు. అది చాలామంది కొంచెం ఫీమేల్స్కి కొంచెం ఎక్కువ వస్తాయి. షార్ట్ యూరెథ్రా కాబట్టి కొంచెం వస్తాయి. మేల్స్కి యూటీఐ చాలా తక్కువ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే, ఎట్లాంటి షుగర్, కొంచెం ఏజ్, ప్రాస్టేట్ ఎట్లాంటివి ఉంటే కొంచెం ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో యూటీఐ ఎక్కువసారి వచ్చి ఎప్పుడేమో నేను చెప్పినట్టు ఒకటి లోవర్ ట్రాక్ట్గా ఉంటే, లోవర్ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ఉంటే అది ప్రాబ్లం ఎక్కువ ఏమి ఉండదు. కానీ ఇది అప్పర్ ట్రాక్ట్ అంటే ఇది ఇన్ఫెక్షన్ పైకి వెళ్ళి కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తే అప్పుడు ప్రమాదం ఉంటుంది. అంటే కిడ్నీ మాటిమాటికి ఇన్ఫెక్షన్ వచ్చి కిడ్నీ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దానికి మనం చూడాలి. పైలోనెఫ్రైటిస్ అదే అంటే అప్పర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అది ఉండకూడదు, అది కొంచెం జాగ్రత్తగా చూస్తే. లోవర్ యూరినరీ ట్రాక్ట్ షుడ్ నాట్ బి ఎ ప్రాబ్లం. ఓకే, అలానే ఫుడ్ గురించి మాట్లాడుకుంటే మనకి యాడ్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి, సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాట్లాడుతూ ఉంటారు, కిడ్నీ ఫంక్షనింగ్కి ఈ ఫుడ్స్ మంచివి, ఈ ఫుడ్స్ చెడ్డవి అని అంటూ ఉంటారు. నిజంగానే అట్లాంటి ఫుడ్స్ ఉన్నాయా డాక్టర్ గారు? ఫుడ్స్ అంటే మోస్ట్లీ ఎస్, ఇఫ్ కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మోస్ట్లీ మేము ఏం అడ్వైస్ చేస్తారంటే ప్రోటీన్, అట్లాంటి యానిమల్ ప్రోటీన్ కొంచెం తక్కువ తినాలి. అది ఒకటి, యానిమల్ ప్రోటీన్ కొంచెం అవాయిడ్ చేస్తే బెస్ట్. కొన్ని ఫుడ్స్ అంటే ఫ్రూట్స్ ఉంటుంది. ఎందుకు చెప్తామంటే ఫ్రూట్స్లో పొటాషియం ఎక్కువ ఉంటాయి. సో పొటాషియం ఎక్కువ ఉంటే మా కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి పొటాషియం ఎక్కువ అయిపోతుంది, అప్పుడు మళ్ళీ హార్ట్కి కూడా ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని మేము కొన్ని ఫ్రూట్స్ బేసికల్గా డ్రై ఫ్రూట్స్, ఆరెంజెస్, సిట్రస్ ఫ్రూట్స్, బనానాస్ ఇది అవాయిడ్ చేస్తే మంచిది. కిడ్నీ డిసీజ్ రాకుండా ఉండాలి, మనం ట్రాన్స్ప్లాంట్ దాకా వెళ్ళకూడదు అంటే మనకి దేవుడిచ్చిన కిడ్నీని మనం ఏ విధంగా కాపాడుకోవాలి డాక్టర్ గారు? వెరీ గుడ్ క్వశ్చన్. ఐ థింక్ దట్ ఈస్ ది ఇంపార్టెంట్ మ్యాటర్. మనము రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళకి, ఎవరికైనా షుగర్ ఉన్నాయి, బీపీ ఉన్నాయి, ఫ్యామిలీ హిస్టరీలో ప్రాబ్లం ఉన్నాయి, ఒబేసిటీ, 60 years పైన పర్సన్స్, ప్లస్ స్మోకర్స్, ఇలాంటి పర్సన్స్కి కొన్ని టెస్ట్ చేయాలి.
అట్లీస్ట్ 6 monthsకి ఒకసారి మినిమం టెస్ట్, హిమోగ్లోబిన్ ఒకటి, క్రియాటినిన్ ఒకటి, యూరిన్ ఒకటి, అల్ట్రాసౌండ్ ఇది చేస్తే మనకు తెలుస్తుంది. సో 6 monthsకి ఒకసారి మనం హెల్త్ చెకప్ చేస్తే వీ షుడ్ ఏబుల్ టు అవాయిడ్ దిస్ కండిషన్. డాక్టర్ గారు, అట్లనే చాలామందికి అవేర్నెస్ ఉండదు. కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అనగానే చాలా భయపడుతూ ఉంటారు. అలానే మాకు కిడ్నీ అంటే ఏం జరుగుతుందో ఏమో అని భయపడతారు. కిడ్నీ ఉన్నా సరే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయినాక కూడా అది సరిగ్గా సెట్ కాదేమో, ఇట్లాంటి భయాలన్నీ ఉంటూ ఉంటాయి. అంటే అవేర్నెస్ అనేది కొంచెం తక్కువగానే ఉందా ప్రజల్లో డాక్టర్ గారు? ట్రూ అది మీరు చెప్పినట్టు కరెక్ట్. పేషెంట్స్ ఆర్ క్వైట్ అఫ్రేడ్. అంటే మనం ఏం జరుగుతాయి, సెట్ అవుతుందా లేదా. బట్ ఇప్పుడు మనం ఇలాంటి టుడేస్ సైన్స్, టుడేస్ కండిషన్స్ ఇవాళ చూస్తే దీస్ ఆర్ వెరీ స్మూత్, చాలా స్మూత్గా నడుస్తుంది. మనం చాలా చేస్తున్నాం. సో ఎక్స్పీరియన్స్లు బట్టి నేను చెప్తాము, నథింగ్ టు బి వరీడ్. యూ షుడ్ డూ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఫర్ యువర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా బాగానే ఉంటుంది ఇన్ కంపారిజన్ టు డయాలసిస్ పేషెంట్స్కి. ప్లస్ మనకి ట్రాన్స్ప్లాంటేషన్ చాలా తేడా ఉంటుంది. సో ట్రాన్స్ప్లాంటేషన్ ఈజ్ ది అల్టిమేట్ థింగ్. సో యూ షుడ్ డూ ట్రాన్స్ప్లాంటేషన్స్, నథింగ్ టు బి వరీడ్. ఓకే డాక్టర్ గారు, ముందుతో కంపేర్ చేసుకుంటే, అంటే మనకి ఒక 20 years బ్యాక్ చూసుకుంటే ఇన్ని డిసీజెస్ ఉన్నాయి, అసలు CKD కేసెస్ ఇన్ని కనిపించాయా? లేదు, దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ యూ ఇన్ ది సెట్. అంటే ప్రస్తుతానికి అడ్వాంటేజ్ ఏదంటే మనం ఎక్కువ టెస్ట్ చేస్తున్నాం, కొంచెం అవేర్నెస్ కూడా ఎక్కువ అయినాయి, అంత ముందు అంత లేదు. సో డెఫినెట్లీ దట్ ఈస్ ఎ గుడ్ థింగ్ ఓన్లీ. సో అవేర్నెస్ వల్ల ఏమవుతుందంటే మనం ఎక్కువ టెస్ట్ చేసేసి కిడ్నీ సమస్య ఉందా లేదా అది మనం తెలుసుకుందాం. సో డెఫినెట్లీ ముందు కంటే ఇప్పుడు చాలా బెటర్, అట్లీస్ట్ అవేర్నెస్ చాలా పెరిగింది. ఇట్లాంటి ప్రింట్ మీడియా, అది మీడియా పర్సన్స్ కూడా చాలా హెల్ప్ చేస్తున్నారు దానికి. అంటే గవర్నమెంట్ కూడా చాలా, అది ముందు మీరు చూస్తే డయాలసిస్ సెంటర్ అంత లేదు, ఇప్పుడు చాలా పెరిగింది. సో డెఫినెట్లీ పీపుల్ ఆర్ అవేర్ దట్ సమ్ కిడ్నీ సమస్య ఏదో ఒకటి ఉన్నాయి. సో ఓకే, ఫేటల్ కేసెస్ ఉంటాయా డాక్టర్ గారు? అంటే మరీ చనిపోయేంతగా వెళ్ళే కేసెస్ వరకు ఉంటాయా? కిడ్నీస్కి ప్రాబ్లం, కిడ్నీ సమస్య వల్ల ప్రమాదం ఏం లేదు, కానీ కిడ్నీ సమస్య ఉన్న వాళ్ళకి హార్ట్ సమస్యలు వస్తాయి. ఓకే, సో దే ఆర్ కనెక్టెడ్. సో హార్ట్ సమస్య వల్ల మోస్ట్లీ చనిపోతారు. ప్లస్ కిడ్నీ సమస్య వల్ల ఇన్ఫెక్షన్ ఎక్కువ వస్తాయి. సో ఇలాంటి 2 ఇంపార్టెంట్ థింగ్స్, హార్ట్ సమస్య వల్ల ప్లస్ ఇన్ఫెక్షన్ వల్ల మ్యాక్సిమం డెత్ అక్కడ. ఓకే డాక్టర్ గారు, ఈనాటి ప్రోగ్రాంలో మనకి కిడ్నీ హెల్త్ ఏ విధంగా చూసుకోవాలి, అట్లనే CKD ట్రాన్స్ప్లాంట్, వీటి గురించి వివరంగా మా ప్రేక్షకులకి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి మన హెల్త్ జోన్. నమస్తే.